నిలదీసినా పడుకోబెట్టి జోకొట్టినా ప్రయోజనం ఏం లేదు. జరగాల్సిందంతా జరిగిపోయింది. అరిచి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా వెళ్ళు. అన్నదమ్ములు మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరడం సంస్కారం కాదు. వదిన అన్న గౌరవం ఎప్పుడో పోయింది. కనీసం ఆడదానిగా అన్న మర్యాద కాపాడుకో. ఏంట్రా మాటలు? నా భార్యనేమన్నంటే నాలుక చీరేస్తాను. నీ భార్యనంటేనే ఇంత కోపం వచ్చిందే, మరి మా అమ్మ నాన్నల్ని అవమానించి బయటికి పంపించిన మిమ్మల్ని ఏం చేయాలి? ఆస్తి కావాలంటే కష్టపడాలి, పైసా పైసా సంపాదించాలి. అంతేకాని మోసం చేసి లాక్కోవడం ఏంట్రా? కష్టపడే రూపాయికి విలువ నిలకడ ఉంటాయి. ఊరికే వచ్చే డబ్బుకి రెక్కలుంటాయి. అది గుర్తుపెట్టుకో. ఆ రెక్కలు విరిచి ఎలా బంధించాలో నాకు బాగా తెలుసు. సూక్తులాపి బయలుదేరు. వెళ్తాన్రా. పెళ్ళమ్మాయిలో కీలు బొమ్మలా మారిపోయాం. ఏదో ఒక రోజు ఆట ఆగుతుంది. అప్పుడు నిజమైన ప్రేమేంటో నీకు అర్థం అవుతుంది. నువ్వు అమ్మ నాన్నల్ని ఇంత మోసం చేసినందుకు నీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటానంటే అమ్మ వద్దని ఆపింది. వాడు మా బాగు ఆశించకపోయినా తల్లిగా నేను బిడ్డల నాశనం కోరుకోను అని గొప్పగా చెప్పింది. అలాంటి వాళ్ళని దూరం చేసుకున్నావు. నేనేదైనా ఉద్యోగం చెయ్యాలి అనుకుంటున్నాను. ఏంటి, మీరు ఉద్యోగానికి వెళ్తారా? అదేంటోయ్, నేనేదో కూలి పనికి వెళ్తానన్నట్టు అలా మాట్లాడుతున్నావు. అంటే మీరీ వయసులో ఉద్యోగం చేయడం ఏంటని? వయస్సుని మర్చిపోయే కదా మళ్ళీ ఎదగాలనుకుంటున్నాం. కొడుకుతో పోటీ పడాలంటే మన ప్రయత్నాలు మనం చెయ్యాలి కదా. అవుననుకోండి, కానీ నా మనసులో కొన్ని ఆలోచనలు, ప్లాన్స్ ఉన్నాయి. దాని ప్రకారం అడుగులు వేయాలనుకుంటున్నాను. అవేంటో చెప్తే తోడుగా నేను నడుస్తాను. నమస్కారం తేజ గారు. ఏంటి సుదర్శన్ గారు ఇలా వచ్చారు? మీ కొత్త ఇల్లు అడ్రస్ పట్టుకోవడం కొంచెం కష్టమైంది. అయినా సరే అవసరం మాది కాబట్టి వెతుక్కొని రావాల్సి వచ్చింది. అవసరమా? ఏంటది? మీకు తెలిసిందే కదా, నిన్నటిదాకా మీ కంపెనీ మా కంపెనీ బిజినెస్లో పోటీ పడ్డాయి. మీ కంపెనీ ప్రాఫిట్స్ని దాటాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయాం. మా ఓటమికి కారణం మీ బిజినెస్ టాక్టిక్స్, మీ తెలివితేటలని మాకు తెలుసు. ఆ టాక్టిక్స్ ఇప్పుడు మాకు కావాలి. అంటే మీ ఇద్దరికీ నా కంపెనీలో బిజినెస్ అడ్వైజర్స్గా జాబ్ ఇస్తాను. ఇప్పుడు నా కంపెనీకి సపోర్ట్ చేస్తూ మేఘనా సంజయ్ ఇండస్ట్రీస్ని టార్గెట్ చేయాలి. మీరు కోరినంత శాలరీ ఇస్తాను. సుదర్శన్ ఇండస్ట్రీస్కి పోటీ అనేది లేకుండా ఆ కంపెనీని పతనం చేయాలి. నేను మీ ఆఫర్ని ఒప్పుకోలేను. తొందరపడి మీ ఒపీనియన్ చెప్పొద్దు. మీ అబ్బాయే మిమ్మల్ని మోసం చేసి ఆస్తి మొత్తం లాక్కున్నాడని తెలిసింది. అతని మీద లీగల్గా ఫైట్ చేయలేకపోయినా బిజినెస్ పరంగా ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఇది మీకు చాలా మంచి అవకాశం. ఒప్పుకోండి కిరణ్మయ్య గారు. ఈ ఆఫర్కి ఓకే చెప్పడం వల్ల మీరు అనుకున్నది కూడా నెరవేరుతుంది. నా గెలవడమే కాదు, గెలిచే దారి కూడా ముఖ్యం. ఇందులో తప్పేం లేదండి. బిజినెస్ అన్న తర్వాత పోటీ ఉంటుంది. ఆ పోటీలో ఒకరికే గెలిచే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం మీ ద్వారా మా కంపెనీకి రావాలని కోరుకుంటున్నాను. నేను కోరుకోవడం లేదు. నా ఆలోచన ఇంత దుర్మార్గంగా ఉండదు. మీరు వెళ్ళొచ్చు. ఇంకొకసారి ఆలోచించండి. అన్ని రకాలుగా ఆలోచించే చెప్తున్నాను, ప్లీజ్. ఫ్యూచర్లో మీ నిర్ణయం మారితే కాల్ చేయండి. మాకు ఎన్నైనా గొడవలుండొచ్చు, కానీ దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకుని ఇలాంటి ప్రపోజల్ పెట్టడం
నాకు నచ్చలేదు. ఈ కిరణ్మయి ఒక్కసారి వద్దనుకుందంటే జీవితాంతం అదే మాట మీద ఉంటుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. వస్తాను కిరణ్మయ్య గారు, వస్తాను తేజ గారు. ఇంత జరిగినా కొడుకు మీద నీకు ప్రేమ తగ్గలేదా? నా ప్రేమ వాడి మీద కాదండి, ఎన్నో కలలతో మొదలుపెట్టిన మన కంపెనీ మీద. మీరు సంజయ్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, కానీ నేను మన కంపెనీలో ఎంప్లాయీస్ గురించి ఆలోచిస్తున్నాను. సుదర్శన్ గ్రూప్లో జాయిన్ అయి నిబద్ధతతో పనిచేస్తే మన కంపెనీని కొలాప్స్ చేయడం నెలల పని. కానీ దానివల్ల సంజయ్ మాత్రమే కాదు, మన కంపెనీలో 100 మంది ఎంప్లాయీస్ రోడ్డు మీద పడతారు. మన కోపం మనల్ని నమ్ముకున్న వాళ్ళకి శాపం అవ్వకూడదండి. సంజయ్ అమాయకుడండి. పెళ్ళాం చేతిలో కీలుబొమ్మలా మారి కళ్ళు నెత్తికెక్కించుకున్నాడు. వాడు మారతాడు, మేఘనకి బుద్ధి చెప్తాడు. మీకు మళ్ళీ చెప్తున్నాను, పగ ప్రతీకారం అన్న ఆలోచనలు నా మనసులో లేవండి. ఉంటే ఆ ఇంట్లో నుండి బయటికొచ్చేదాన్ని కాదు, అక్కడే ఉండి పోరాడేదాన్ని. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే నమస్తే. కూర్చోండి. ఈయన మా మ్యూజిక్ డైరెక్టర్. హాయ్ అండి. హలో అండి. మీ జంటకి నేను పెద్ద ఫ్యాన్ని. మేడం లిరిక్స్కి మీ గొంతుకి పర్ఫెక్ట్గా సింక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే మీ జంటతో మా కొత్త సినిమాలో కనీసం ఒక్క పాటైనా చేయించాలని పట్టుబట్టాను. అదృష్టం కొద్దీ మా ప్రొడ్యూసర్ గారు కూడా ఒప్పుకున్నారు. లేదండి, పిలిచి మరీ అవకాశం ఇచ్చినందుకు ఆ అదృష్టం మాదే. ఈ అవకాశం మా ఇద్దరికి చాలా ముఖ్యం. నేను ఫోన్ చేసి అడిగితే కిరణ్ గారు పాడనని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యానమ్మా. మీరు ఫోన్ తీసుకొని నా ప్రపోజల్కి ఒప్పుకొని ప్రాణం పోశారు. మీరు నిజంగా మా మీద అభిమానంతోనే ఇదంతా చేస్తున్నారా? అదేంటండి, ఆఫీస్కి పిలిచి మరీ మాట్లాడుతుంటే అంత అనుమానంగా అడుగుతారెందుకు? ఏం లేదండి, లాస్ట్ టైం ఒకసారి ఇలాగే కాల్ వచ్చిందని చెప్పి వెళ్తే ఒక ప్రాబ్లంలో ఇరుకోవాల్సి వచ్చింది. అందుకే క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. మీకు మా మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే అడ్వాన్స్ కూడా ఇస్తాను. ఆహా, నేను డబ్బుల గురించి మాట్లాడడం లేదండి. జరిగిన సిచ్యువేషన్ వల్ల మీరు ఎంతవరకు జెన్యూన్ అనే డౌట్తో అడగాల్సి వచ్చింది. అర్థమైంది కిరణ్ గారు. భార్యాభర్తల మధ్య ఒక మంచి సిచ్యువేషన్కి మీరైతేనే కరెక్ట్ అని ఫీల్ అయ్యాం కాబట్టే ఆఫీస్కి పిలిపించి మాట్లాడుతున్నాం. మీకు ఇంకా డౌట్గా ఉంటే నిర్మోహమాటంగా చెప్పండి, వేరే ఆప్షన్ చూసుకుంటాం. ఎందుకంటే అవునా కాదా అన్న అనుమానం వల్ల ప్రొడక్ట్ అవుట్పుట్ దెబ్బతింటుంది. తప్పుగా అనుకోకండి, గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. మీతో మాట్లాడిన తర్వాత నమ్మకం కలిగింది. సిచ్యువేషన్ చెప్పండి, పాట రాస్తాను. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్తారు. సో ఇది సిచ్యువేషన్. ఇంతకు ముందు పాటల్లోనే మీరు అద్భుతంగా రాయాలి. రాస్తారన్న నమ్మకం నాకుంది. నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానండి. కిరణ్ గారు, మీకు వేరే కమిట్మెంట్స్ ఏమి లేవు కదా? లేవు, ప్రస్తుతానికి ఫ్రీగానే ఉన్నాను. మంచిది. పాట పూర్తయిన తర్వాత స్టూడియోకి రండి. రిహార్సల్స్, రికార్డింగ్ ఒకే రోజు ప్లాన్ చేద్దాం. సరేనండి, షూర్. సరేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే కిరణ్ గారు, థ్యాంక్ యూ.
కాబోయే అత్తగారు మామగారు వస్తే మర్యాదలు చేయాలి కానీ అలా షాక్ అయి చూస్తావే. సడన్ గా వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడతారో అని టెన్షన్ గా ఉందో దినా. విషయం తెలిసి చాలా బాధేసిందండి. డబ్బు ఒక వ్యసనం అని తెలుసు, కానీ అది మీ కుటుంబం మీద కూడా ప్రభావం చూపిస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి టైంలో ఈ విషయం మాట్లాడొచ్చో లేదో తెలీదు, కానీ మాకు మాత్రం చెప్పక తప్పటం లేదు. ప్రపంచంలో డబ్బుకున్నంత వేగం కాలానికి కూడా ఉండదు. ఎందుకంటే ఒక్కోసారి కాలాన్ని కూడా కంట్రోల్ చేసే పవర్ డబ్బు సంపాదించుకుంటుంది. డబ్బుకి కదలిక ఎక్కువ. ఈ రోజు మీ దగ్గర ఉంటుంది, రేపు నా దగ్గరికి వస్తుంది, ఇంకో రోజు వేరే చోటుకు వెళ్తుంది. అలాంటి డబ్బుని అర్హతలకి స్థాయిలకి కొలమానంగా చూడడం నాకిష్టం లేదు. అందుకే ముందే నిర్ణయించుకున్న ముహూర్తానికి సుహాస్ రేణుల నిశ్చితార్థం చేద్దాం. మీరేం మాట్లాడటం లేదు. కిరణ్, మాకీ పరిస్థితుల్లో నిశ్చితార్థం చేయడం ఇష్టం లేదు. మీరు మా మీద జాలి చూపిస్తున్నారు లేక సానుభూతితో వచ్చి మాట్లాడుతున్నారో తెలీదు, కానీ ఆస్తులు పోగొట్టుకునే ఇంటి నుండి ఆడపిల్లని పంపలేము. ఆ తర్వాత ఏదైనా నష్టం కలిగితే అది అరిష్టం అని చెప్పుకోవడాన్ని ఇష్టపడ్ను. ఇష్టపడి వచ్చిన తర్వాత నష్టం అరిష్టం అని మేమెందుకంటామండి? కిరణ్మే గారు, మాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడికన్నా మాకు ఏది ఎక్కువ కాదు. కేవలం వాడిష్టపడ్డాడన్న ఒకే ఒక్క కారణంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. మాకు మీ ఆస్తిపాస్తులతో సంబంధం లేదు. నిలువెత్తు బంగారమైన మీ అమ్మాయిని మా ఇంటికి కోడలుగా పంపిస్తే చాలు. మీలాంటి వాళ్ళకి ఇలా జరగాల్సింది కాదు. కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా మీ అనుమతి తీసుకోవడానికి వచ్చాం. వీలైనంత త్వరగా నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తే మాకు మీకు బాధ్యతల మీద భరోసా వస్తుంది. అన్నయ్య గారు, కాస్త మీరైనా చెప్పండి. కిరణ్, సరే, మీరన్నట్టే నిశ్చితార్థం జరిపించేద్దాం. అలా అన్నారు, బాగుంది. ఈ విషయం మా వాడికి తెలిస్తే ఎగిరి గంతేస్తాడండి. ఇలా చెప్తున్నానని ఏమనుకోకండి. ఈ నిశ్చితార్థాన్ని హంగులు ఆర్భాటాలకి పోకుండా సింపుల్గా చేసుకుందాం. ఎలాంటి సమస్య ఉన్నా మీరు మొహమాటం లేకుండా మాతో చెప్పండి. మంచి మనసుతో అన్నీ అర్థం చేసుకుని మాట్లాడారు. ఇంకా మాకు అభ్యంతరాలు సమస్యలు ఏముంటే చెప్పండి. తప్పకుండా అనుకున్న టైంకే నిశ్చితార్థం జరిపిద్దాం.
సరే బాబు గారు, వెళ్ళొస్తామండి. నమస్తే. వెళ్ళొస్తామమ్మా. మంచిదండి. ఏమ్మా కోడలి పిల్ల, ఇప్పుడు హ్యాపీనా? చాలా హ్యాపీ అత్తమ్మా. నా బంగారు తల్లి, వెళ్ళొస్తామమ్మా. అలాగే అత్తమ్మా. పదండి. ఏమ్మా పెళ్లి కూతురా, ఇప్పుడు హ్యాపీనా? కిరణ్, ఏమైంది? నిశ్చితార్థానికైతే ఒప్పుకున్నాం, కానీ దానికి కావలసిన ఖర్చుల గురించే ఆలోచిస్తున్నాను. ఏంటి ఫుల్ జోష్లో ఉన్నావు? ఏంటి సంగతి? అబ్బా! 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 కుట్టకు రేణు! ఆపి ప్లీజ్! అబ్బా! అబ్బా! రేణు! అమ్మా! రేణు ప్లీజ్! రేణు కొట్టొద్దు! అర్జెంట్ గా మీట్ అవ్వాలి, రమ్మని చెప్పింది. ఇలా దెబ్బలు తినడానికా, లేక నీ మూకి డ్రామా చూడ్డానికా? మాట్లాడు ఫస్ట్. నేనున్న సంతోషంలో మాటలు రావు, దెబ్బలే పడతాయి. దెబ్బలేనా? ముద్దులు కూడా ఉంటాయా? మూతి పగులుద్ది. మీ పేరెంట్స్ మా ఇంటికొచ్చి ఎంత పద్ధతిగా మాట్లాడారో తెలుసా? నువ్వేమో ఇక్కడ అల్లరి. అసలు వాళ్ళని ఇంటికి పంపించిందే నేను. ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడమని చెప్పిందే నేను. అలాంటి నాకు గట్టిగా హగ్గిచ్చి థ్యాంక్స్ చెప్పడం మానేసి దెబ్బలతో వాయించేస్తావేంటి? ఏంటి, నువ్వు చెప్పావా? అవును, నా లైఫ్ లో నువ్వు తప్ప ఇంకెవరూ వద్దనుకున్నాను కాబట్టి నా ప్రయత్నం నేను చేశాను. ఇంతకీ పెళ్లి పెద్దలు ఏం మాట్లాడుకున్నారు? సింప్లీ సూపర్. జాలితో ఈ పెళ్లి జరిపించదు అని మా అమ్మ సీరియస్ గా చెప్పినప్పుడు అత్తయ్య ఎంత బాగా కన్విన్స్ చేశారో తెలుసా? అలాంటి అత్తయ్యకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అంతేలే, సినిమా హిట్ అయితే యాక్టర్లని, ఫ్లాప్ అయితే డైరెక్టర్లని తిట్టే సమాజంలో బతుకుతున్నాం. మా పేరెంట్స్ కి ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే నాకేమో దెబ్బలు, అమ్మా నాన్నకేమో థ్యాంక్స్లు. సర్లే బాబు, నీకు కూడా పెద్ద థ్యాంక్స్. జాలొద్దు, ప్రేమ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్. ఇది బాగుంది. మొత్తానికి మా పేరెంట్స్ ఎంగేజ్మెంట్ కి డేట్ ఫిక్స్ చేశారు కాబట్టి నెక్స్ట్ జరగబోయేది మన పెళ్ళే. అవును, పెళ్ళే. అదేంటి, పెళ్లి అనగానే మొహం ఏంటి అంత డల్గా పెట్టావు? ఇంట్లో ఆఖరిదాని కాబట్టి మా అమ్మ నా పెళ్లి చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా జరుగుతుందో ఏంటో. అన్ని నువ్వు కోరుకున్నట్టే అవుతాయి. పాజిటివ్ గా ఉండు, అంతా మంచి జరుగుతుంది. సత్యం. ఎవరు? ఉషా వదినా. అయితే ఇంకా శుభం. మాట్లాడు. హాయ్ వదినా. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందంట కదా, హారికకి చెప్పింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ వదినా. ఏ విషయమైనా ఇంటికొచ్చి షేర్ చేసుకుంటావు కదా, ఈసారి కూడా ఇంటికొచ్చి చెప్తావు అనుకున్నాను. ఎందుకు రాలేదు? తర్వాత వస్తాను వదినా. నువ్వు ఇంట్లో లేవని అక్క చెప్పింది. ఎక్కడున్నావు ఇప్పుడు? అంటే అది సిస్టర్, మీ మరదలు చెప్పడానికి సిగ్గుపడుతోంది. తను నాతోనే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేశా ఈ గుడ్ న్యూస్ నీతోనే షేర్ చేసుకుంటుందని. అదే నిజమైందన్నమాట. పెళ్లికి ముందు మా మరదలకి ప్రయారిటీస్ మారిపోతున్నాయి. కాస్త ఈ వదనని గుర్తు పెట్టుకోమని చెప్పు సుహాస్. గుర్తు పెట్టుకోవడం ఏంటి సిస్టర్? మీరు లేకపోతే ఈ పెళ్లే లేదు. కేవలం మీరు ఆ రోజు మా ఇంటికి వచ్చి మాట్లాడడం వల్లే మా పేరెంట్స్ ధైర్యంగా రేణు ఇంటికి వెళ్ళారు. ఈ క్రెడిట్ మొత్తం మీదే. అలా ఏం లేదు, మీ ప్రేమ నిజాయితీగా ఉంది. అలాంటి ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుంది. దానికి నేను చేసింది చిన్న సహాయమే. ఇద్దరి తల్లిదండ్రులు ఒప్పుకోవడం పెద్ద విషయమే. ఎనీహౌ, మీ ఇద్దరికి కంగ్రాట్స్. ఏ ప్రాబ్లం లేకుండా ఇప్పుడే కాదు, పెళ్లి తర్వాత కూడా సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఓకే, బాయ్ రేణు. బాయ్ సుహాస్. బాయ్ వదినా. బాయ్ అక్క. బాయ్. మన పెళ్ళైన తర్వాత మా సిస్టర్ కి పెద్ద పార్టీ ఇస్తాను.
పెళ్లికొచ్చి మరీ రేణు పెళ్లి గురించి మాట్లాడతారని అస్సలు ఊహించలేదు. ఆస్తిపాస్తులు పోయాయి కదా, ఈ పెళ్లి వద్దని చెప్తారనుకున్నాను. మీరే కాదు మావయ్య, రేణు కూడా అలాగే భయపడింది. సుహాస్ తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు, అర్థం చేసుకునే మనుషుల్లా ఉన్నారు. అత్తమామల విషయంలో రేణు నాలాగే అదృష్టవంతురాలు. నేనే తొందరపడి వాళ్ళని అపార్థం చేసుకున్నాను. పాపం దానికి కూడా తప్పు పట్టకుండా నా అనుమానాలకి సమాధానమిచ్చారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మన పరిస్థితి చూసి కూడా నిశ్చితార్థాన్ని సింపుల్గా చేయమన్నారు చూడు. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. ఎంత సింపుల్గా చేయాలన్నా కనీసం 25 లక్షలన్నా ఉండాలి కదండి. ఇల్లు కట్టి పెళ్లి చేయమన్నారు. మనం ఉన్న ఇల్లు వదులుకుని పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మీరు రేణు పెళ్లి గురించి మాత్రమే ఆలోచించండి. మళ్ళీ మళ్ళీ ఆ ఇల్లు గురించి మాట్లాడకండి. గతాన్ని మర్చిపోతేనే భవిష్యత్తు గురించి బాటలు వేసుకోగలం. సరే, నీ మైండ్లో ఏ ఆలోచన ఉన్నాయో చెప్పు.